నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. లీడర్లు వస్తుంటారు పోతుంటారు, ఎన్నో పార్టీలు వస్తుంటాయి. అందులో కొన్ని నిలబడ్డాయి, మరికొన్ని చరిత్రలో కలిసిపోయాయి. బట్ జనసేన పవన్ కళ్యాణ్ ఎవరి మీద ఆధారపడి ఏ పార్టీ నుంచో లీడర్లు వస్తారని ఆశపడట్లేదు. నాయకులు ఎక్కడి నుంచో రారు, ప్రజల నుంచే పుట్టుకొస్తారు. జనసేన స్కూల్ నుంచే ఫ్యూచర్ లీడర్లుగా ఎదగాలని కలలు కంటున్నారు. అందుకోసం బిగ్ స్కెచ్చే వేశారంట పవన్. భవిష్యత్ నాయకులను తయారు చేసేందుకు సేనాని దగ్గరున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? జనసేన పొలిటికల్ స్కూల్ కాబోతోందా? ఫ్యూచర్ లీడర్లను తయారు చేసేందుకు పవన్ ప్లాన్ ఏంటి? యువతను నాయకులుగా తీర్చిదిద్దే రూట్ మ్యాప్ ఏంటి? పవన్ 3 పాయింట్ ఫార్ములా వర్కౌట్ అయ్యేనా? పాలిటిక్స్ లో పవన్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారా? పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్స్. అంటే రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు. పైగా ప్రజెంట్ పాలిటిక్స్ వెరీ డిఫరెంట్. ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ప్రత్యక్షమవుతారో, ఎందుకు పార్టీ మారుతారో అంతకంటే అర్థం కాని పొలిటికల్ సినారియో ఈనాటిది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయాలు అవసరాలు ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నట్లుగా మారిపోయిన సిచ్యువేషన్. కానీ జనసేన పుట్టుక వేరు. ఓ లక్ష్యం కోసం, భవిష్యత్ కోసం పక్కా స్కెచ్, పకడ్బందీ ప్లాన్ తో పని చేసుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. తానే 2 చోట్ల ఓడినా ఆయన పార్టీ ఎక్కువ రోజులు ఉండదని విమర్శలు వచ్చినా ఆయనెక్కడా తగ్గలేదు. పదవుల కోసం ఆరాట పడలేదు. అలా పవన్ పై ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేయడంలో కూడా తప్పు లేకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఎంతో మంది పార్టీలు పెట్టి కొన్ని రోజులు పాలిటిక్స్ లో ఉండి తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అన్నవారు ఉన్నారు. కానీ పవన్ రూట్ సపరేట్. ఆయనదంతా ఫ్యూచర్ ప్లాన్. అధికారం, ప్రతిపక్షం అనే మాటల కంటే మంచి కోసం మార్పు అనే లైన్లోనే పని చేసుకుంటూ వస్తున్న సేనాని ఇప్పుడు సరికొత్త స్కెచ్ వేస్తున్నారట. జనసేన అనేది అధికారం కోసం, అవసరాల కోసం ఏర్పడలేదని పవన్ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. రాబోయే తరానికి మంచి నేతలను, మంచి రాజకీయ సంప్రదాయాలను అందించాలనేది తన తపన అని పవన్ తన ఫ్యూచర్ ప్లాన్ ను స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఆ రూట్ మ్యాప్ ను ఇంప్లిమెంట్ చేసేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. భవిష్యత్ తరానికి మంచి లీడర్లను అందజేయాలని, వాళ్ళు ప్రజల బాగోగుల కోసం, దేశం కోసం పని చేసేలా ఉండాలని పవన్ కలలు కంటున్నారట. అందుకోసం 3 పాయింట్ ఫార్ములాపై కసరత్తు చేస్తున్నారట సేనాని. కార్యకర్తలు, లీడర్లను ఇతర పార్టీల నుంచి తీసుకోవడం కాకుండా జనసేన పార్టీ అనేదే ఒక రాజకీయ బడిగా, పొలిటికల్ స్కూల్గా ఉండాలి అనేది పవర్ స్టార్ డ్రీమ్ అంటున్నారు. పవన్ మదిలో ఉన్న 3 పాయింట్ ఫార్ములాపై ఐఐటి మద్రాస్ ఎక్స్పర్ట్స్ తో డిస్కషన్స్ జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పట్టుకొమ్మల్లాంటి కార్యకర్తలను ఎంచుకుని వారికి బలమైన శిక్షణ ఇచ్చి అంచెలంచెలుగా లీడర్లను తయారు చేయాలనేది ప్రధాన లక్ష్యమంట. ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు వస్తే అవసరం ఉన్నంతసేపే తమ వెంట నడిచి తర్వాత తమ దారి తాము చూసుకుంటారు. పార్టీ ఐడియాలజీ ప్రకారం పనిచేసే కార్యకర్తలు ఉంటే పార్టీ లాంగ్ లీవ్ ఉంటుందని, ఓ ప్రణాళిక ప్రకారం ఫ్యూచర్ పాలిటిక్స్ చేయొచ్చనేది సేనాని వ్యూహమట. అందుకే మొదట జనసేన పార్టీ సిద్ధాంతాలపై యువతకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారట. ప్రజా సమస్యలు, రాజకీయ పరిస్థితులు, ప్రజా సేవపై వారికి బలమైన ఆకాంక్షను పెంచుతారట. తర్వాత పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లేందుకు వారిలో స్ఫూర్తిని నింపి నెమ్మదిగా నాయకత్వ లక్షణాలు పెంచుకుంటూ పోతూ జనసేన స్కూల్లోనే ఫ్యూచర్ లీడర్లను తయారు చేయాలనేది పవన్ మదిలో ఉన్న ఆలోచన అంటున్నారు. భవిష్యత్ లీడర్లుగా ప్రజలకు సేవ చేయాలని, ఓ సిద్ధాంతం ప్రకారం పని చేయాలని పట్టుదల ఉన్నవారిని జనసేనలోకి తీసుకుని ఇలా ట్రైనింగ్ ఇచ్చి లీడర్లుగా తీర్చిదిద్ది వారిని పార్టీ పదవుల్లోకి తీసుకునే ప్లాన్ ఉందట. అలా వారిలో ఉన్న స్ట్రెంగ్త్, చరిష్మాను బట్టి జనసేనలో కీలక పోస్టులు ఇవ్వాలని అనుకుంటున్నారట. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ వేరు అంటున్నారు జనసేన నేతలు.
ఆయన ఐడియాలజీ, ఫ్యూచర్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఆయన అనుకున్నట్లుగా 3 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా పాలిటిక్స్లోనే పవన్ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తారని, జనసేన ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తుందని అంటున్నారు. ఈ వ్యూహాలు అమలు చేసే లక్ష్యంతోనే పవన్ జనసేనను జాతీయ పార్టీగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారట. మరి సేనాని వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో, ఆయన కలలు కంటున్నట్లు జనసేన పొలిటికల్ స్కూల్ నుంచి వచ్చే ఫ్యూచర్ లీడర్లు ఎవరో వేచి చూడాలి.